ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా లోన్ మేళా ఆస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు ఏపీఎం రామకృష్ణ మండల సమైక్య అధ్యక్షురాలు మమత తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ఐకేపీ భవనంలో మండల స్థాయి మహిళా అధ్యక్షురాలు మమత ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దుబ్బాక టీజీబీ బ్యాంకు మేనేజర్ లోన్ మేళా ఆస్తి పంపక చెక్కులను మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రబీ ఖరీఫ్ సీజన్లకు సంబంధించి 2024-25 సంవత్సరానికి సంబంధించిన 58,33,737 రూపాయలు, రబీ సీజన్కు 53,92,163 రూపాయలు, ఖరీఫ్ సీజన్లకు సంబంధించిన కమిషన్లు అందజేయడం జరిగిందన్నారు. బ్యాంకు లింకేజీ, స్వయం సహాయక సంఘాలకు లోన్ మేళా ద్వారా 4,12,78,000 లోన్స్ మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ సదా అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిసిలు నరసింహులు, పరశురాములు, ఈసీ సభ్యులు పాల్గొన్నారు. నేటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల సమైక్య స్థాయిలో ఈరోజు లోన్ మేళా కార్యక్రమంలో ఆస్తుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా బ్యాంక్ లోన్కి సంబంధించి 4,14,00,000 రూపాయలు చెక్కుల పంపిణీ కార్యక్రమం, అలాగే 27 గ్రామ సంఘాలకు గాను ఈరోజు కార్యక్రమంలో బ్యాంక్ లింకేజీకి సంబంధించి 4,12,78,000 రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అలాగే మార్కెటింగ్ కమిషన్ 28 గ్రామ సంఘాలకు గాను 1,12,28,500 రూపాయలు చెక్కుల పంపిణీ వివిధ గ్రామాలకు పంపిణీ చేయడం జరిగింది. అలాగనే పిఎంఎఫ్ఎం కింద 2 యూనిట్లు ఆరేపల్లి 1, చింకోడ్ 1 గ్రౌండింగ్ చేయడం జరిగింది. తర్వాత రామ్లాం యూనిట్కి సంబంధించి 2 యూనిట్లు గ్రామ సంఘాలకు పంపిణీ చేయడం జరిగింది. మన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. అందుకు బ్యాంక్ లింకేజీ 4,12,778,000 దానికి గాను మళ్ళీ కమిషన్ కూడా మార్కెటింగ్లో కమిషన్ కూడా ప్రతి ఒక్క గ్రామ సంఘానికి మేము పంపిణీ చేయడం జరిగింది.